హాయ్ అండి. నమస్తే అన్న. నమస్తే, మీ పేరండి? యాదగిరి. యాదగిరి. యాదగిరి గారు, మీరు ఏ పని చేస్తారు? ఆటో నడుపుతా. ఆటోలు నడుపుతారు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నా. 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో? మీరు హైదరాబాద్ లోనే నడుపుతున్నాం 30 సంవత్సరాల నుంచి. ఈ గవర్నమెంట్ వచ్చాక కొన్ని ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ అని చెప్పి స్కీమ్ తెచ్చింది కదా. సో అది మీ పైన ఎటువంటి ఇంపాక్ట్? చాలా ఎఫెక్ట్ పడేది. చాలా ఆర్టీసీ ఒకటి ఆ లేడీస్ ఫ్రీ చేసిండు. ఓలో ఊబర్లో కూడా జర చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా జర కష్టపడుతున్నారు. కానీ ఇదే ఆ లేడీస్ వల్లనే జర చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. పట్టుకెళ్ళారు వాళ్ళు ఆటో. సో అది పెట్టక ముందు మీకు రోజుకి ఎంత సంపాదిస్తారు? అప్పుడు 800 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 400-500 కాడికి వచ్చింది సంతానం. పెట్రోల్ ఖర్చులు అన్ని పోను 800 కూడా అంటే 300-400 మిగులుతుంది. ఇప్పుడు 300. ఇప్పుడు 300-400 మిగులుతుంది. సో అంతకు ముందు ఇల్లు బాగా గడిచేది. అప్పుడు ఇంత మొదలు బాగుండే 700-800 వస్తుండే, 1000 రూపాయలు కూడా వస్తుండే. ఇప్పుడు అంతా బస్ ఫ్రీ అయినప్పటి నుంచి చాలా డౌన్ అయిపోయింది. ఆడోళ్ళు ఆటో కూడా ఎక్కలేరు, అన్ని ఫ్రీ బస్సులకే చూస్తారు. అందరు బస్సులకి అయిపోయింది. మీరు పాత గవర్నమెంట్ నచ్చిందా లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్? పాత గవర్నమెంట్ మంచిగా ఉండే. ఈ గవర్నమెంట్ ఈ బస్సులు ఫ్రీ పెట్టి మాకు ఆటోల చాలా ఇబ్బంది చేసేది అట్లా. అండ్ పెట్రోల్ రేట్లు అవి కూడా మీ మీద ఎఫెక్ట్? మా మీద ఏం లేవు, సేమ్ గట్లనే ఉన్నప్పటి నుంచి ఉన్నది అది. ఇంకా ఆటో కిరాయి అయితే పెరగలేవు. అప్పుడు ఒక ఆయన 10 ఏళ్ళ కింద పెంచిపోయిండు, ఇప్పటి వరకు ఇంకా పెరిగినది లేదు. అదే అట్లనే నడిపిస్తున్నాం. సో ఈ ఆటో కిరాయిదా? సొంతమే ఆటో. సొంతదే ఆటో. అండ్ కిరాయి అంటే ఇప్పుడు మీటర్ వేసుకొని పోతారు కదా, అప్పుడు మీటర్ 11 రూపాయలు ఉంది, ఇప్పుడు కిలోమీటర్ 10 రూపాయలు మినిమం, అట్లా 20 రూపాయలు మినిమం, కిలోమీటర్ 11 రూపాయలు ఉంది. అది 10 ఏళ్ళ నుంచి అదే ఉంది, ఇంకా జర చేంజ్ చేయాలి అది కూడా. ఓకే, అంటే మీరు ఓలా ఊబర్ అందులో ఈ ఆటో లాగిన్ చేయాలి? ఇది మాది. ఇట్లా మాట్లాడుకొని పోయేది, మీటర్ వేసుకొని పోయేది ఉన్నది. ఓకే, అండ్ కొత్త గవర్నమెంట్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొత్త గవర్నమెంట్ కి ఇది ఒకటి తీసేయాలని మాది. ఆటోలలో కోరిక ఉన్నది ఒకటే, బస్సులో కిరాయిలు పెట్టుకోవాలి, ఫ్రీ పెట్టేసి చాలా ఇబ్బంది చేసింది మమ్మల్ని అంతే. సో మీకు ముందు ఆడోళ్ళు ఎక్కువ ఎక్కుతారా, మగవాళ్ళు ఎక్కువ ఎక్కుతారా? లేడీస్ ఎక్కువ ఎక్కుతారు. లేడీస్ ఎక్కువ, మగవాళ్ళు ఎక్కారు. వాళ్ళు పొద్దున్న పనికి పోయారంటే సాయంత్రం వస్తారు. ఇంకా వీళ్ళు తిరగాలి, తిరగొద్దు, ఎడుకోవాలి, షాపింగ్ పోవాలంటే ఆడోళ్ళే పోవాలి. మగవాళ్ళు ఆటో ఎక్కారు, ఎప్పుడు ఒకసారి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కుతారు, మిగతా అంతా లేడీసే ఎక్కుతారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కట్లేదా? ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కలేరు, అంత ఫ్రీ బస్సులు ఉన్నారు. ఏ బస్ స్టాండ్ లో చూసినా కుప్పలు ఉన్నారు. ఈ ఆటో కూడా అడుగుతలేడు. లోకల్ 10 రూపాయలు కూడా అడుగుతలేడు. ఎప్పుడో కూడా అడుగుతాడు, మగవాళ్ళు అడుగుతారు. ఆడోళ్ళు టైట్ ఉంటే సాయంత్రం పొద్దునే ఆడోళ్ళు ఆటోలో కూర్చుంటారు. మధ్యాహ్నం టైంలో అయితే కూడా అడుగుతూనే లేడు. అంత బస్సులో పోతుంది, బస్సులో వస్తాయి. వేరే వేరే స్టేట్ల బండ్లు కూడా వచ్చి నడుస్తున్నాయి. ఖమ్మం అని, మెదక్ అని, అక్కడిక్కడ చాలా డిస్టిక్ల బండ్లు వచ్చి కూడా నడుస్తున్నాయి. పోలీసు వాళ్ళు ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పటి వరకు. పోలీసు వాళ్ళే లేదు, ఆర్టీఓ వాళ్ళే లేదు. ఆటో మీద ప్రభావం తప్ప, అది ఆటో మీద అయితే ఏం ఆపత్తలేరు ఇప్పటి వరకు. యథావిధిగా మంచిగానే నడుస్తుంది, అదైతే సంతోషమే. సో ఇప్పుడు పోలీసు వాళ్ళు మామూలు ఎక్కువ తీసుకుంటున్నారని విన్నాము. ఏమో మరి ఆటోలలో అయితే జర ఛానల్ చాలా ఏమంటారు, సిగ్నల్ జంపింగ్ లో అయితే పైసలు తీసుకుంటారు, చాలా అడుగుతారు. చాలా అయితే వేస్తారు, తీసుకుంటారు, అది కట్టమని చెప్తారు. సో జోబులు తడిమే సిస్టమ్ పోయిందా? సిస్టమ్ తక్కువ లేదు అదైతే, కానీ ఇదైతే ఒకటి ఉంది, చాలా ఒకటి ఉంది. ఓకే.